పూర్వం ఒక రాజుగారు ప్రతిరోజు శివుడి పూజ కోసం పంపే పూలను ఆలయ పూజారి శివుడికి అలంకరించకుండా తన ప్రియురాలి కొప్పులో పెట్టేవాడు. ఒకరోజు ఆమె జుట్టులో ఉన్న ఆ మాలను తీసి రాజుగారికి ప్రసాదంగా తీసుకెళ్లాడు. రాజుగారు ఆ మాలను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మాలలో ఒక పొడవైన వెంట్రుక ఉంది. లింగం పైన ఉండే పూలలో వెంట్రుక ఎలా వచ్చిందని రాజు పూజారిని ప్రశ్నించాడు. భయంతో ఆ పూజారి, మహారాజా, అది సాక్షాత్తు ఆ పరమశివుడి జుట్టే, ఈ లింగానికి కొప్పు ఉంటుంది అని అబద్ధం చెప్పాడు. రాజు నమ్మలేదు. రేపుదయం నేను వచ్చి చూస్తాను, ఆ లింగానికి జుట్టు లేకపోతే నీ తల ఖండిస్తాను అని హెచ్చరించాడు. ఆ రాత్రంతా ఆ పూజారి శివలింగం పైన పడి, స్వామి, అజ్ఞాతంతో తప్పు చేశాను, నన్ను కాపాడు అంటూ తన తలని లింగానికి కొట్టుకుని వేడుకున్నాడు. మరుసటి రోజు రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ శివలింగం పైన నిజంగానే జుట్టు కొప్పు ఉంది. రాజు అది నిజమైందో కాదో అని ఆ కొప్పు నుండి ఒక వెంట్రుకను పీకాడు. అంతే, ఆ లింగం నుండి దారగా రక్తం కారడం మొదలైంది. రాజుగారికి కంటి చూపు పోయింది. తన తప్పు తెలుసుకుని స్వామిని వేడుకోగా రాజుకి మళ్లీ కంటి చూపు తిరిగి వచ్చింది. నాటి నుండి ఆ స్వామి కోపేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఇప్పటికీ మీరు ఈస్ట్ గోదావరి పలువెల గ్రామంలో ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే లింగం పైన జుట్టుముడి లాంటి ఆకారాన్ని స్పష్టంగా చూడొచ్చు. తన భక్తుడి ప్రాణాల కోసం అబద్ధాన్ని కూడా నిజం చేసిన ఆ పరమశివుడి లీల అద్భుతం కదా. ఈ ఆలయం గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.